మేము 2017లో విజయవాడ నుంచి ద్వారకా తిరుమల పాదయాత్ర చేస్తున్నప్పుడు పరిచయమైనటువంటి అన్న ప్రసాదాలని ప్రాణాంతరం మేము ఎక్కడున్నా, విజయవాడలో ఉన్నా, ద్వారకా తిరుమలలో ఉన్నా, కోయంబూరులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ప్రసాదం కావాలి, భోజన ప్రసాదం స్వామివారికి అంటే వెంటనే మేము ఉండామని తయారు చేసి ఒక ఆటోలో ఇచ్చి పంపిస్తున్న కోటి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నేను స్వామీజీలు వస్తున్నారు అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో అద్భుతంగా చేసి స్వామీజీలకు కూడా నీకు ఇలా చేస్తారా అని అనిపించే రీతిగా అన్నప్రసాదాన్ని తయారు చేస్తున్న మా కోటి గారిని వేదిక పైకి రమ్మని కోరుతున్నాం. నూతన్ మహేష్ తమ తల్లిదండ్రులతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిది విజయ్ దుర్గా క్యాటరింగ్. చక్కని సాత్విక సాంప్రదాయ ఆరోగ్యకర ఔషధీకరణ భోజనం కావాలంటే మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. అదొకటి గారు. ఆయు నిశాంత్ కాయల హరిణి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జగత్ భగవాన్ గారు లాయర్ గారిని ఒకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. భగవాన్ గారు భగవాన్ గారు శ్రీకృష్ణ పరమాత్మ అయితే అందుకు సాధనగా మనకి ఒక రెమెడీ ఇచ్చారు. ఏంటి అంటే ధ్యానం ద్వారా అది మనకి సంప్రాప్తం అవుతుంది అని. అయితే రాజ్యలక్ష్మి గారు ధ్యానం నేర్పిస్తారు. వారు మన భగవద్గీత ప్రగతి పదానికి వచ్చి మన చిన్నారులతో ధ్యానం చేయించి ఆ ధ్యానం యొక్క విశిష్టత జరపడం జరిగింది. మరి వారిని వేదిక మీదకి ఆహ్వానించి వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. టీచర్ గారు ఒకసారి త్వరగా రావాలండి. అలాగే నా స్నేహితురాలు హైదరాబాద్ నుంచి వచ్చింది నాగమల్లేశ్వరి, రాజ్యలక్ష్మి గారికి స్నేహితురాలు కూడా. ఆయు నిశాంత్ కనిష్క్ కుమార్ తమ తల్లిదండ్రులతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ భవదీష్ అలాగే భవదీష్ తనిష్క్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. ప్రీతం మనోహర్ యోగీతిగా తమ తల్లిదండ్రులతో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రీతం మనోహర్ యువగీతిగా భవదీష్ తనిష్క్ వాళ్ళ నాన్నగారు నిజంగా ప్రతి కైంకర్యంలో వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులుగా నిజంగా భగవద్గీత నేర్పాలి, మీ అంటే
మీ పిల్లలు పంపించినప్పుడు వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అని అనుకున్నా కూడా మీరు ఎలా అయినా వాళ్ళకి రావాలని ప్రోత్సాహంతో పంపిస్తున్నారు స్వామి. జై గోవింద. ధన్యవాదాలు మీకు. ఓరుగంటి ముదిత్ రోషన్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
ధన్యవాదాలు విరాట్. ఒకసారి తన్మయ్య వాళ్ళ పేరెంట్స్ వేదిక మీదకి వస్తే నాన్నమ్మ గారు ఒక నిమిషం ఆమె ఆశీర్వచనం ఇవ్వండి. మీ అమ్మాయి చక్కగా రాగానే నమస్కరించి పెద్ద ఆశీర్వచనం. गात्री लेगम्मा సుజాత మా చెల్లి, అలాగే ఫణి, జగదీష్ గారు, లక్ష్మి గారు వేదిక మీదకి జంటలు రావాల్సిందిగా కోరుచున్నాను. జంటగా రావాలి. వీళ్ళు ఒకసారి అన్న ఒకసారి మీరు పక్క సార్ ఎలా చూడండి అందరూ. మంగళం జోషిక గోవిందనామ ప్రచారానికి ఈవిడ నాట్యమయూరి బ్రాండ్ అంబాసిడర్గా గత కొంతకాలం క్రితం చక్కగా కూచిపూడి గిన్నిస్ రికార్డు కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రజెంట్ మర్చిపోయింది. జై గోవింద. నెక్స్ట్ తన్మయ్ వాళ్ళ ఒకసారి రండి. రాళ్ళు రెండు చూడండి. నువ్వు తినేస్తా తీసేద్దా. ఈవిడ తన్మయ్య వాళ్ళ నాన్నగారు. అది వచ్చేసి ప్రత్యక్షం అయిపోయింది. ఎక్కడ ఉంది అనుకోవాలి చూడడానికి ప్రత్యక్షం అయిపోయింది. రోజు మా టైర్ని కిల్ చేస్తూ ఉంటుంది.
టైం మొత్తం ఈవిడతో ముద్దులతో వినడం అలవాటైపోయింది. సుమారు ఒక 20 సంవత్సరాల పూర్వం మా బాబుతో ఆడుకున్నట్లుగా ఈవిడతో ఆడుకోవడం జరుగుతుంది. పాప కొద్ది పక్కరా నాన్న చిన్న ఇలా చూడండి సార్. సార్ ఇటే పెట్టే ఒకసారి సార్ ఎక్కడ చూడండి. ఓకే ఇలా చూడండి సార్. ఒకసారి ఎక్కడ చూడండి సార్. ఎక్కడ చూడండి అన్న మీరు ఒకసారి తీయమంటారు. ఎక్కడ చూడండి సార్. మోహన్ రమేష్ గారు, ఇమ్మని మోహన్ రమేష్ గారు, ఎంబీఎస్ రమేష్ గారు ప్రాక్టీస్ చేయించి ఎంతో అద్భుతంగా చిన్నారులందరూ కూడా శ్లోక పఠనం చేయడానికి నాకు సహాయం అందించారు. మనందరి వేదిక మీదకి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. చరణ్, వరుణ్, విఘ్నేష్, మాధవ్, జగదీష్, సీతారాం. చెప్పించా ఐటమ్స్ ఏమని చెప్తే ఆడు చెప్తా లేదంటే ఆడు అదే చెప్తారు. వర్గో
హిందువులే ఉండి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ చిన్న వ్యాపారుల్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించారు. కొంచెం వెనక్కెళ్ళండి, మీరు కొంచెం వెనక్కి ఉండండి, కొంచెం వెనక్కి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా చూడండి అందరూ. రెడీ, స్మైల్. ఇదే కదా నీ కథ. నా తర్వాత నా పేరే సునీత. చిన్నారులందరికీ, సబ్ జూనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ అందరికీ నా తోటి స్థానాన్ని తీసుకుని నాకు వేరే వేరే పనులతో నేను కొంచెం బిజీగా ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ని పిల్లలందరికీ కూడా తర్ఫీదునిచ్చి శ్లోకాల్లో వారిని మంచి ప్రావీణ్యం చేయించారు మై ఫ్రెండ్. అలాగే భగవాన్ గారు, పార్థు, విష్ణుప్రియ వారి తల్లిదండ్రులండి. హలో మేడం, చెప్పినంత ఏం లేదండి, ఏదో ఉడతా వ్యక్తిగా నాకు వచ్చిన సహాయం చేస్తున్నాను. నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన సునీతమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఇది 8 వార్షికోత్సవాలు జరుగుతుంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ వచ్చి పిల్లలకి చక్కగా భగవద్గీత సునీతమ్మ అనుకరించి చెప్తుంటారు. లాయర్ గారు ఈరోజే రావడం జరిగిందంట. సునీతమ్మకి తోడుగా ఈ సంవత్సరం భగవద్గీత చిన్నారులందరినీ ప్రతిరోజు చక్కగా చిన్నపిల్లలకి అనుకరణతో నేర్పుతూ ఉన్న ఈవిడ పేరు కూడా సునీత. అట్లానే మనం అయోధ్య స్తూప నిర్మాణానికి శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు పిల్లలందరినీ వారం రోజుల పాటు లీడ్ చేసింది. చక్కగా ఆవిడ చెప్పేది కూడా సునీతమ్మ చెప్పినట్టే ఉందని పిల్లలు కూడా చక్కగా చెప్పడం జరిగింది. జై గోవింద. ఒకసారి ఉండండి, ఒకసారి ఇలాగే ఉండండి, ఒకసారి ఇలా చూడండి అందరూ. ఒకసారి ఉండండి. చిత్రీకరిస్తున్నారు మన జగదీష్ గారు అండ్ కెమెరా అందరూ బయటకు రావాల్సిన కోరుచున్నాము. గాయత్రి గారు, అమ్మగారు కూడా రండి రండి, ఓ రండి చేయండి.
Russell on the beat.